దేవుని వాక్యం వింటాం, ప్రభు బలలో పాల్పొందుతాం. రోమా 12వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదువుకుంటాం. రోమా 12 మొదటి 2 వచనాలు చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి. మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. ప్రభు సహాయం కొరకు మరి ప్రభు మనకు సహాయపడినట్లు, వాక్యములో మనతో అనేక విషయాలు మాట్లాడినట్లు ప్రార్థనాపూర్వకంగా మనం ఈ వాక్యాన్ని వినవాలనని ప్రేమతో మనవి చేస్తున్నాం. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు అంటూ వాక్యం వినండి. అప్పుడు దేవుడు మాట్లాడడం ఏంటో మీరు చూస్తారు. కాబట్టి ఇక్కడ 2వ బలలో మనం ఈ భాగంలో, ఈ వర్తమానంలో దేవునికి మన యొక్క శరీరములను సమర్పించుకోవాలి. దేవుని సేవ కొరకు మన శరీరములను సమర్పించుకోవాలి. ఇదే సేవ అంటే. మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవటమే సేవ అంటే. ఏమో లేదు. సేవించడం అంటే మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవటం. మన శరీరము ఆయన కొరకు జీవించాలి. మన శరీరం ఆయన కొరకు జీవించాలి అంటే చూడండి, ప్రభు మన కొరకు తన శరీరాన్ని నలగొట్టడానికి ఇష్టపడ్డాడు కదా. అట్లాగనే ఆయన నలగొట్టడానికి దేవునికి కూడా ఇష్టమైంది కదా. అట్లాగే ఇప్పుడు మన దేహమును కూడా మనం ఏం చేయాలా? నలగొట్టుకోవాలి. అందుకే మరి ఒక మంచి మాట దేవుని వాక్యం, కొన్ని మాటలు చూద్దాం మనం దేవుని వాక్యంలో నుండి. చూడండి దయచేసి, రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. రోమా 7:18 వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. ఇక్కడ శరీరము, మన శరీరంలో ఏ మంచి కూడా లేదంట. అందుకే నాయందు, లేకపోతే నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదు అని నేను ఎరుగుదును. కాబట్టి మన శరీరంలో మంచి అనేదే లేదు. మంచి అనేదే లేదు. అందుకనే అక్కడ మాట పౌలు గారు రాస్తూ, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట కలుగటలేదు. అంటే చూడండి, మన శరీరంలో ఏ మంచిది లేదు. మనం దేవునికి ఉపయోగించగలిగే మంచిది ఏది కూడా లేదు. ఎందుకు మంచిది లేదు మన శరీరంలో? మన శరీరంలో మంచి అనేది ఎందుకు లేదని అక్కడ మనకు వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మన శరీరము పాప నియమాలకు లోబడిపోయింది. మన శరీరము లోకపరమైన నియమాలకు లోబడిపోయింది. మన శరీరము లోకపరమైనటువంటి మరి ఆ యొక్క సంగతులను జరిగించే శరీరముగా మారిపోయింది. కాబట్టి చూడండి, ప్రాణాత్మ దేహములు, దేహం అంటే శరీరం, ప్రాణాత్మ దేహములు ప్రభువుకు సమర్పించుకోవాలి. మనం ప్రాణాత్మ దేహాలను ప్రభువు సమర్పించుకోవాలి. అంటే ప్రాణము ఆత్మ కూడా దేవుని సమర్పించుకున్నట్లే శరీరాన్ని కూడా దేవుని సమర్పించాలి. అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? నా శరీరంలో ఏ మంచి లేదు. కారణం ఏంటంటే నా శరీరంలో పాప నియమాలు పనిచేస్తున్నాయి. పాప నియమానికి నా శరీరము లోబడిపోయింది. అందువల్ల ఏ మంచి లేని నా శరీరం ద్వారా నేను ఏదైనా మంచి చేయాలనుకున్నా చేయలేకపోతా ఉన్నాను.
కనుక మానవుని శరీరము బలహీనమైనది. మానవుని శరీరములో మంచి అనేదే లేదు. మానవుని దేహం అంతా కూడా ఒక రకంగా దేవునికి సంబంధించిందిగా ఉండాల్సిన ఆ దేహము ఏమైపోయింది? మలినమైపోయింది. అందువల్ల దేవుని కొరకు ఏమైనా చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నాం. చేయాలని ఉంటుంది, ఆశపడతాం. మందిరం పెందలాడాలని ఆశపడతాం, దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశపడతాం, దేవుని మందిరంలో ఏదైనా పరిచర్య ఉంటే చేయాలని ఆశపడతాం, ఏదన్నా సాపులు వేయాలన్నా తుడవాలన్నా, మరి భోజనాలు వడ్డించే దగ్గర నేను కూడా వడ్డిస్తానని ముందుకు వస్తాం, అన్నీ బాగా చేస్తాం. చేయాలని ఉంటుంది, మనకు చేయాలని ఉంటుంది, అని బాగా చేయాలనుకుంటాం కానీ చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మన శరీరము సహకరించట్లేదు, దేవుని పనులకు సహకరించట్లేదు. మన శరీరము దేవుని పనులకే సమర్పించుకోలేకపోతున్నాం. కనుక ఇప్పుడు చూడండి, పాప నియమానికి లోబడిన నీ శరీరము దేవుని పనులకు ఉపయోగపడదు కదా. అందువలన ఈ పాప శరీరములో నుండి నువ్వు విడిపించబడాలి, పాప నియమంలో నుంచి విడిపించబడాలి. పాప నియమంలోంచి విడిపించబడాలంటే దేవునిని మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. పాప నియమము నుండి మన శరీరం విడిపించబడాలంటే ఎవరి ద్వారా సాధ్యం కాదు. అది యేసు ప్రభు మాత్రమే చేయగలడు. ఏ పాస్టర్ కూడా చేయలేడు. ఏ ఖర్చీపు ఊపినా ఏం కాదు, ఏ విధమైన కొబ్బరి నూనె జల్లినా ఏం కాదు. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఏ విధమైన వ్యక్తి, బాబాలు అబ్బాలు ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేరు. ఇలా అంట టచ్ అంటారంట, టచ్ అనగానే ఇది అయిపోతుందంట, ఏం అవ్వదు, ఉట్టిదే. ఏదైనా మన పాప నియమం నుంచి మనం విడిపించబడాలంటే యేసుక్రీస్తు ద్వారా. అందుకే 25వ వచనం చూడండి, 26, 24, 25. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. కనుక యేసుక్రీస్తు ద్వారా దైవ నియమాన్ని జరిగించేటువంటి వ్యక్తిగా నేను చేయబడాలి అనేటువంటి ఆలోచన అక్కడ పౌలుకు వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవ్వరూ నా పాప నియమాల నుంచి నన్ను విడిపించలేరు. కనుక ఈ దినాల్లో మనము దేవుని కొరకై మన శరీరాన్ని సమర్పించుకోవాలంటే పాప నియమంలో ఉంటే కుదరదు. దైవ నియమానికి లోబడిన శరీరముగా మన శరీరం ఉండాలి. దేహముతో దేవుడిని మహిమపరిచే శరీరముగా ఉండాలి. మన దేహము దేవుని కొరకు వాడబడే శరీరంగా ఉండాలి. దేహం కూడా వాడబడతామంటే ప్రాణాన్ని వాడుతున్నామా లేదా, ఆత్మను వాడుతున్నామా లేదా, దేహాన్ని వాడాలా లేదా? ఒక భక్తుడు అన్నాడు ఏమన్నాడండి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నీ సంకటాలను కుదిర్చాడు, నీ రోగాలను కుదిర్చాడు, నీ తెప్పలన్నీ బాగు చేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆత్మ, ప్రాణము, దేహము కూడా దేవుడిని మహిమపరచాలి. 1 కొరింథీ 6:19-20 వ్రాయబడింది. మీ దేహము వలన దేవునికి మహిమపరచండి. మీ దేహము మీ దేవుడు చేత మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనది. మీ దేహము పరిశుద్ధాత్మక ఆలయం. అందువలన ఈ దేహంలో పాప నియమాలుంటే దేవుని ఆత్మ ద్వారా నువ్వు ఆరాధన చేయలేవు, లేదా దేవుని పనుల కొరకై నీ శరీరాన్ని వినియోగించలేవు. ఆయన సేవకు నీ శరీరం వాడబడేదిగా ఉండదు. అందువలన ఏం చేయాలా? దైవ నియమాలు జరిగించే శరీరముగా నీ శరీరము మార్చబడాలి. పాప నియమం ఉన్నటువంటి శరీరము దేవుని పనుల కొరకు వినియోగం కాదు, వినియోగించడం కుదరదు. అందుకే మన పాప నియమాల నుంచి విడిపించబడాలంటే యేసుక్రీస్తు ద్వారా మనము దైవ నియమాన్ని నెరవేర్చే వాళ్ళంగా చేయబడతాం. పాప నియమము నెరవేరిస్తే దౌర్భాగ్యం అంట, వాక్యంలో రాయబడింది. పాప నియమాన్ని నెరవేర్చినటువంటి దౌర్భాగ్యం. మన శరీరమును ఆస్పదం చేసుకోకూడదు, మన శరీరమును నమ్ముకోకూడదు, మన శరీరమును మనం గొప్ప చేయకూడదు. ఇది దేవుని ఆలయమునకు సంబంధించిన దేహము. ఆయన యొక్క పరిశుద్ధాత్మక ఆలయముగా ఉండవలసిన దేహము పాప నియమాన్ని నుంచి విడిపించబడి దైవ నియమాన్ని జరిగించే శరీరముగా చేయబడాలి. కనుక మన శరీరాలు ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే పాప నియమం ఉన్న అది దాంట్లో ఏం మంచి ఉండదు, మంచిది నివసించదు, ఏ మంచి కనబడదు. దైవ నియమం జరిగితే, దైవ నియమాలు జరిగించేటువంటి వ్యక్తులైతే మంచి జరిగించడానికి వీలుంటుంది. నీ యొక్క పని దేవుని కొరకు నీ శరీరం సమర్పించుకోవడానికి వీలుంటుంది, నీ పని చేయడానికి వీలుంటుంది.
కాబట్టి యేసు ప్రభు తన శరీరాన్ని ఎలాగైతే నల్లగొట్టకు అప్పగించుకుంటూ వచ్చినాడో మనం కూడా మన దేహాన్ని ఏం చేయాలా? దైవ నియమము జరిగించడానికే అప్పగించుకోవాలి. అందుకే చూడండి, రెండవదిగా మనం చూస్తాం 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. 9:27, పేజీ నెంబర్ 152. 1 కొరింథీ 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? మన శరీరము దేవునికి సజీవయాగంగా సమర్పించుకునే అనుభవం మనం ఉండాలంటే మన శరీరమును నలగొట్టుకుని లోపరుచుకునే వ్యక్తులుగా ఉండాలి. మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. కష్టమే, చాలా కష్టం. మోకరించడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో మనకు. కనీసం ఒక అరగంట మోకరించండి రోజు. ఒకప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్న దినాల్లో, విశ్వాసంలోకి వచ్చిన దినాల్లో నాకు మోకరించడం కుదిరేది కాదు. చాలా ఇబ్బందిగా ఉండేది. అందరూ ఏమో మోకాళ్ళ మీద ఉంటే నేను మోకాళ్ళ మీద ఉండలేకపోయేవాడిని. కాళ్ళు నొప్పులు పుట్టేసేవి. సరే ఏంట్రా నాయనా, భక్తి అంటే అదే కదా, మోకాళ్ళ మీద ఉండటమే కదా. అందువల్ల నేను మోకరించలేకపోతున్నానంటే నాలో భక్తి లేనట్టు అయిపోతుంది, కనుక నేను కూడా మోకరించాలా అని. ఎట్లా మోకరించాలా? మోకాళ్ళు వేయాలంటే ఎట్లా అంటే మళ్ళీ మామూలుగా కాదు, మోకాళ్ళ మీద మళ్ళీ మనము అట్లా ల్యాండ్ అవ్వాలి. కొద్దిగా వాళ్ళలాగా నేను చెడ్డపేతం చేస్తే నాకు కాళ్ళు చాలా నొప్పులు పుట్టినాయి. ఇది కష్టంగా ఉందనిపించింది. మరి భక్తి ఎలా చేయాలా? ఇది కష్టంగా అనిపిస్తే మరి భక్తి ఎలా చేస్తాం? దేవునికి మనం ఎలా సమర్పించుకోగలుగుతాం అని ఆలోచించాను. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? నా మోకాళ్ళను అలగొట్టాల్సిందే. నా శరీరము నలగొట్టబడి దాన్ని లోపరుచుకొనుచున్నానని వాక్యం కూడా ఆ రోజుల్లో నా గమనానికి వచ్చింది. అందువల్ల ఏమైందంటే నా శరీరం నలగొట్టబడడానికి ఇష్టపడుతూ వచ్చాను. చాలా అంటే మోకాళ్ళ మీద ఉండడం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. ముందు ఒక 5 నిమిషాలు, తర్వాత ఒక 10 నిమిషాలు, తర్వాత ఒక పావు గంట, తర్వాత ఒక అరగంట, తర్వాత ఒక గంట, తర్వాత ఒక గంటన్నర ప్రాక్టీస్ చేశాను. గంటలు మోకాళ్ళ మీద ఉండటం ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు మోకాళ్ళ మీద ఉంటున్నానంటే కారణం ప్రాక్టీస్. నా శరీరాన్ని నేనేం చేస్తాను? నలగొట్టుకున్నాను. పౌలు గారు కూడా ఏం చేస్తున్నాడు? నా శరీరం నలగొట్టుకుని దానిని లోపరుచుకుంటున్నాను. ఎందుకు? ఒకవేళ నేను భ్రష్టుడనైపోతానేమో, ఒకవేళ నేను విశ్వాసం లేనివాడిని అయిపోతానేమో, ఒకవేళ నేను దేవునికి ఇష్టడుగా ఉండనేమో, ఒకవేళ దేవునికి నా శరీరం సమర్పించుకోకపోతే నా సేవలో లోపం ఉంటుందేమో అనేటువంటి వాడుగా పౌలు గారు ఏం చేస్తున్నాడంటే తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. యేసు ప్రభు మన కొరకు తన శరీరాన్ని నలగొట్టబడలా? మన కొరకు యేసు ప్రభు తన శరీరం నలగొట్టడానికి ఇష్టపడలా? అట్లాగే యేసు ప్రభు కోసం, సేవ కోసం, పరిచర్య కోసం, అనేక మంది రక్షణ పొందడం కోసం పౌలు గారు తన శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని ఏం చేశాడు? నా చెప్పిన మాట విను. ఇప్పుడు నా మోకాళ్ళు చెప్పిన మాట వింటున్నాయా లేదా అంటే వినాలి అంతే. కొన్ని ఇబ్బందే, నొప్పులే, చాలా నొప్పి, తిమ్మిరిలెక్కిపోయాయి. అయినా కూడా నల్లగొట్టు ఒక బరువు వేసినట్టు 100 కిలోలు బరువు వేసినట్టుగా వేసి నల్లగొట్టాను అంతే మోకాళ్ళను. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఇప్పుడు కూడా చాలా చోట్ల నేను ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉంటానికి ఇష్టపడతా. చాలామంది అంటారు, ఏందన్నా మోకాళ్ళ నొప్పులు లేవా నీకు, ఎందుకు అంతసేపు మోకాళ్ళ మీద ఉంటున్నావు అంటారు. ఏమోనయ్యా, మరి మోకాళ్ళ నొప్పులు అంటే ఉంటేలే కానీ ఎంతవరకు ఉండగలుగుతానో అంతవరకు మోకాళ్ళ మీద ఉండాలనేది నాకున్న ఆశ. కాబట్టి మన దేహాన్ని, మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని సేవ మీ ద్వారా జరగాలనేటువంటి ఆశ మీకుంటే మీ శరీరము దేవుని పరిచర్య కొరకు నలగొట్టబడాలి. దేవుని పరిచర్య కొరకు మన యొక్క శరీరము వాడబడాలి అంటే నలగొట్టబడాలి. నలగొట్టడం అంటే పచ్చడితో రుబ్బిన రోట్లే దంచినట్టే. ఇప్పుడు బియ్యం బయటకు రావాలంటే ఏం చేయాలా? వడ్లు దంచాలా కదా. నలగొట్టడం అంటే ఏంటి? కుంగుడికాయ రసం రావాలంటే చేయాలి, కుంగుడికాయలు నలగొట్టాలి. నీ శరీరం నలగొట్టాలి. అందులో అప్పుడే రసం వస్తుంది బయటికి. ఆ వడ్లో, ఆ యొక్క వడ్లలో నుంచి బియ్యం నుంచి బయటకు వచ్చేది దంచినప్పుడే. కుంకుడుకాయ రసం బయటకు రావాలంటే దాన్ని నలగొట్టినప్పుడే.
లేకపోతే నువ్వు వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయలు వేస్తున్నావు కూరలో, దంచాలి. దాంట్లో రసం బయటకు వస్తే ఆ కూరలో వేస్తే ఆ కూర నువ్వు తినడానికి ఇష్టపడుతున్నావు. ఆ కూరలో మాధుర్యం రావాలి, రుచి రావాలంటే నువ్వు ఎట్లయితే అని నలగొట్టి దాంట్లో వేస్తున్నావో అట్లాగే నీ దేహం కూడా నలగొట్టబడితేనే దేవుని పరిచర్యలో చాలా యోగ్యమైన సేవ చేయగలుగుతాం. చూసారా, మన శరీరం నలగొట్టుకుంటున్నామా? మన శరీరం నలగొట్టుకుంటున్నామా అంటే ఏం చెప్తాం చెప్పండి? లోబరుచుకోవాలంట. నేను చెప్పినట్టు విను. ఏంటి? మన మోకాళ్ళు మనం చెప్పినట్టు వినాలా, మన నాలుక మనం చెప్పినట్టు వినాలా, మన నోరు మనం చెప్పినట్టు వినాలా, మన ఆలోచనలు మనం చెప్పినట్టు వినాలా, మన చేతులు మనం చెప్పింది చేయాలా. ఏది పడితే చేసేయడం కాదు. కాబట్టి నేను చెప్పినట్టు విను. ఎవరు దేవుడు మనతో చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చెప్పుకోవాలా? మన దేహంతో చెప్పుకోవాలా, నేను చెప్పినట్టు చెయ్యి. నీకు ఎక్కువ మాట్లాడొద్దు అంతే. మోకరించడం, ప్రార్థన చేయడం ఉందా మన జీవితంలో? ఇందాక ఆలోచిస్తూ వచ్చాను నేను ఆరాధన సమయంలో. పాత రోజుల్లో ఎంతసేపు మోకరించేవాడిని, ఎంతసేపు ప్రార్థన చేసేవాడిని. బల్ల దగ్గర అరగంట ప్రార్థన చేసేవాడిని. మందిరంలో బల్ల దగ్గర అరగంట ప్రార్థన చేసేవాడిని. బల్ల దగ్గర ప్రార్థన చాలా విలువైంది. బల్ల దగ్గర అరగంట ప్రార్థన చేయాలంటే అరగంట మోకాళ్ళ మీద ఉండాలా. ఈ మధ్యలో కాళ్ళు నొప్పులు ఉన్నాయని నేను కూడా తగ్గించేసా ప్రార్థన. ఫలితం క్షీణించిపోతున్నాం, సేవలో నష్టం జరుగుతుంది. ఆ ప్రార్థన ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నానంటే నా శరీరం నా మాట వినటం లేదు కనుక. అందుకని నీ శరీరం నలగొట్టబడాలి. నీ యొక్క మోకాళ్ళను ఏం చేయాలా? నీ స్వాధీనంలో తీసుకొచ్చుకోవాలి. నీ నాలుక, నీ యొక్క ఆలోచనలన్నీ కూడా నీ స్వాధీనం దాటిపోకూడదు. కాబట్టి ప్రియులారా, దాన్ని మనం లోపరుచుకోవాలి. ఎందుకంటే దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పనుల కొరకు, దేవుని యొక్క దేవుని కొరకై జీవించే జీవితంలో మనం భ్రష్టులంగా కాకుండా ఉండడం కొరకు. సరే, మన యొక్క శరీరము నలగొట్టబడే అనుభవం ఉండాలని మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నేను ఇతరులకు చెప్తున్నాను, అక్కడ అంటున్నాడు చూడండి, గాలిని కొట్టునట్లు నేను పోట్లాడలేదు. నా పరిచర్యలో ఏదో గాలికి చేసినట్టు లేదు. నా పరిచర్య వ్యర్థమైపోయే పరిచర్యగా లేదు. నా పరిచర్య అర్థం లేని పరిచర్యగా లేదు. నా పరిచర్య ఎలాంటి పరిచర్య అంట? గాలిని కొట్టినట్టు కాదంట. ఒకవేళ నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొని నా శరీరం అంతా కూడా సమర్పించి నేను పరిచర్య చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఆయనకుంటుంది. మనకుందా? మన శరీరం సహకరించట్లేదు అనేది సుస్పష్టం. చాలా స్పష్టంగా మన శరీరం సహకరించట్లా. ఉదయం లేవటం, ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదవడానికి సహకరించట్లా, ఆరాధనకు వెళ్ళడానికి సహకరించట్లా, దేవుని యొక్క సేవ చేసేదాని కొరకు, సువార్త ప్రకటించేదానికి మన శరీరము సహకరించట్లా. దేవుని కొరకై కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు దానికి మనం ముందుకు రాలేకపోతున్నాం. కాబట్టి గాలికి ప్రయాసపడినట్టు కాకుండా మన ప్రయాస ఎలా ఉండాలా? మన సేవ ఎలా ఉండాలా? నిలబడే సేవ ఉండాలా. ఆ సేవ ఎలాంటిది ఏంటంటే నిలబడి ఉండాలా. అదేదో గాలి వస్తే కొట్టుకుపోయినట్టు ఉండకూడదు మనం చేసిన పని. ఇంత పరిచర్య జరిగిన తర్వాత ఏదో గాలి చెట్ట కొట్టుకుపోతే మనం చేసిన పని విలువేముంది? కాబట్టి గాలికి ప్రయాసపడినట్టు ప్రయాసపడొద్దు. గాలి మాటలు చెప్పొద్దు అంటారు కదా. గాలి మాటలు చెప్పొద్దు అంటే ఏదో చాలా తప్పుగా ఉంది, ఆ మాటల్లో ఏదో లోపం ఉంది. అందుకని ఏం చేయాలా? స్పష్టంగా చెప్పు, క్లియర్గా చెప్పు. అంటే ఏమంటారు? నిజం చెప్పు, సత్యం మాట్లాడు, అసత్యం మాట్లాడొద్దు, నిలబడని మాటలొద్దు, తేలిపోయే మాటలొద్దు, కొట్టుకుపోయే మాటలొద్దు. నీ మాట ఎంతో బలమైనదిగా ఉండాలి. నీ పరిచర్య ఎంతో బలమైనదిగా ఉండాలంటే నీ యొక్క శరీరాన్ని నలగొట్టుకోవడం నేర్చుకోవాలి. శరీరం మన స్వాధీనంలో ఉండాలి. మన శరీరానికి ఎన్నో కోరికలు కదా. అందుకే ఎన్ని కోరికలు? అందుకే ఏమన్నాడు భక్తుడు యోహాను? ఏమన్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబ. ఈ మూడు మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయి. ఈ మూడు మనం దేవుని పని చేయకుండా మనల్ని అడ్డుకుంటున్నాయి. ఏంటయ్యి? శరీరాశ, శరీరానికి ఎన్నో ఆశలు, కళ్ళకి ఎన్నో ఆశలు, తర్వాత మన దేహానికి ఎన్నో ఆశలు. జీవపుడంబం అంటే ఏంటి? జీవపుడంబం అంటే నేను వాళ్ళు అలా ఉన్నారు కూడా నేను అలా ఉండాలా,
వాళ్ళు ఎర్రగుంటే నేను నల్లగుంటమేంటబ్బా అంటే ఎర్ర కావాలంటే ఎర్రగా ఏదో రంగు వేస్తున్నాం. లేకపోతే వాళ్ళు తెల్లని బట్టలు కట్టుకున్నారంటే నేను కూడా అలా ఉండాలా అంటే డంబంగా మనం ప్రవర్తించడాన్ని, దేవుని సేవ జరిగించలేనటువంటి పరిస్థితుల్లో పడిన వాళ్ళు అలా ఉంటారని చూపిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మన శరీరం నలగొట్టుకోండి. ఎందుకంటే మొన్న వాక్యంలో చెప్పాను, 2 కాళ్ళు కలిగి నరకంలో వేయబడి నశించిపోయే కంటే ఒక కాళ్ళు లేకపోయినా నిత్య జీవానికి పోయేది నీకు మంచిది అంటున్నాడు దేవుడు. అందువల్ల నీ శరీరం నలగొట్టబడి దేవుని పరిచర్యకు వాడబడితే ఇక్కడ పొందిన ఇబ్బంది, శ్రమ కొద్దిగా ఇబ్బందే. అక్కడ ఆయన ఏం చేస్తాడు, నా కుమారుడా, నా కొరకు నువ్వు ఇంత సమయము మోకరించావు, నా సన్నిధిలో లెక్క పెడతాడంట. లెక్కబెట్టి నువ్వు నీ జీవిత దినాల్లో నీకు 50 సంవత్సరాలు అయితే దాదాపుగా 20 సంవత్సరాలు నా కొరకు మోకాళ్ళ మీదే ఉన్నావు, అది నాకెంతో ఆనందమైంది అని నీ గురించి చెప్పబడదు. మనం మోకరించకపోతే, మోకరిస్తే లెక్క ఈ రోజుల్లో ఇన్ని గంటలు మోకరించావు, ఇదిగో నీ జీవితకాలం అంతా ఇన్ని గంటలు, ఇన్ని దినాలు, ఇన్ని వారాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు నీ మోకాళ్ళ జీవితం నేను చూశాను. ఎంతో బాధపడ్డావు, ఎంతో ప్రయాసపడ్డావు, కొంచెం కష్టమైంది, అయినా కూడా నా నిమిత్తం భరించావు. బడా మంచి నమ్మకమైన వాడా, నా పరిచర్యకి ఎంతో క్రయం చెల్లించావని నేను మెచ్చుకోవడం కావాలా? లేకపోతే సోమరితనంగా ఉన్నావు, చెడ్డమైన సోమరోడా అని నేను తిరస్కరించేది కావాలా? అంటే మెచ్చుకునేది కావాలి కదా. అందువలన మన దేహము, మన శరీరము నలగొట్టబడాలి. ఆయన పరిచర్య కొరకై మనం వాడబడాలంటే మన శరీరం నలగొట్టబడి మన యొక్క స్వాధీనంలో మన శరీరము ఉండాలి. అలాంటి అనుభవం పౌలు గారు కలిగి ఉన్నాడు. ఇది 2వ విషయం. 3వ విషయం చూడండి, గలతీ 4వ అధ్యాయం 5వ అధ్యాయము 24వ వచనం. గలతీ 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. గలతీ 5:24 అంతే అదు. గలతీ 5:24 అండి, పేజీ నెంబర్ 171, గలతీ 5:24. ఇట్టి వాటికి 23-24 కలిసి ఉన్నాయి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ చిలువ వేసి ఉన్నారు. ఎవరంట వాళ్ళు? ఎవరు వాళ్ళు? క్రీస్తు యేసు సంబంధులు. క్రీస్తు యేసు సంబంధులమైతే మన యొక్క ఏం చేయాలా? మన శరీరము సిలువ వేయబడాలి. మనం నిజంగా యేసు ప్రభు బిడ్డలము, ఆయన ద్వారా రక్షించబడిన వారము, ఆయన మన కొరకై చేసిన విమోచించబడిన వారము అని మనము నిరూపించబడాలంటే నీ యొక్క శరీరాన్ని చిలువ వేయబడాలి, వేసేదానికి అప్పగించాలి. నీ శరీరం చిలువ వేయబడాలి. ఎందుకు? శరీరము, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ చిలువ వేసి ఉన్నారు. శరీరానికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి, శరీరానికి కొన్ని దురాశలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలా? చిలువ వేయబడాలి. నీ శరీరము చిలువ వేయబడాలి. నా కొరకు యేసుప్రభు చనిపోయాడు కదా, సాల్లేక నాకు రక్షణ వచ్చేసింది, నేను పరలోకం పోతానని నీ జీవితంలో ఇష్టాలను నెరవేర్చుకుంటూ దేవుని సంబంధి కాకుండా నువ్వు నీ ఇష్టాలు నెరవేర్చుకునేటువంటి వ్యక్తి అయితే చిలువ వేయబడడానికి ఇష్టపడని వ్యక్తి. అందుకని క్రీస్తు యేసు సంబంధం ఏం చేయాలా? దురాశలను లేకపోతే దాని ఇష్టలను దురాశలను చిలువ వేయాలి. శరీరానికి కలిగే దురాశలు చచ్చిపోవాలంటే, శరీర ఇష్టాలు కోరికలు చచ్చిపోవాలంటే మన శరీరం చిలువ వేయబడాలి, మేకులు కొట్టబడాలి. మరి కొట్టబడతామా? ఇప్పటికీ కూడా స్పెయిన్ దేశంలో అక్కడంట భక్తి అయితే ఉండదు. అంటే వాళ్ళంటే ఏం చేస్తారంటే కొందరు నిజంగానే సిలువకు మేకులు కొట్టించుకుంటారంట. సిలువకు స్పెయిన్ దేశంలో వెళ్తూ ఉండే రోడ్లు ఆయా ప్రాంతాల్లో సిలువకు మేకులు కొట్టబడిన వాళ్ళు కనపడుతుంటారంట. అంటే ఒక రోజు ఉంటారు సిలువలో, మళ్ళీ వాళ్ళు దిగిపోతారు, మేకులు కొట్టబడతారంట. ఏంటంటే వాక్యం ఇట్లా ఉంది, సిలువ వేయబడాలి, మన శరీరం సిలువకు మేకులు కొట్టబడాలంటే వాడు సిలువ కొట్టుకుంటారంట. అంటే ఏం చేస్తున్నారు? నామకార్థంగా చేస్తున్నారు.
కానీ నిజంగా సిలువ వేయబడడం అంటే యేసుప్రభులాగా మళ్ళా మేకులు కొట్టబడడం, మళ్ళా కలువరిలో వేలాడబడడం కాదులే. కానీ మన దేహంలో ఉన్న ఇష్టాలు, దాని కోరికలు మనలోని తొలగిపోవాలంటే మన శరీరము సిలువ వేయబడినట్లుగా, సిలువ వేయబడినటువంటి అంటే ఆ సిలువ శ్రమలను పొందిన శరీరంగా మన దేహము శరీరము ఉండాలి. కనుక నీ శరీరము సిలువ వేయబడాలి. సిలువ వేయబడితే నీ శరీరం నీ మాట వింటుంది, నీ కాళ్ళు నీ మాట వింటాయి, నీ నోరు నీ మాట వింటుంది. దాని ఇష్టాలు కాదు, శరీరం యొక్క ఇష్టాలు కోరికలు కాదు. నీ శరీరము నీ మాట వింటుంది. నీ శరీరం దానికి ఇష్టమైనవి కాదు. కానీ నువ్వేమి ఇష్టపడతావో, దేవునికి ఏది ఇష్టమైందో అది చేసే వ్యక్తికి ఉంటావు. దేవుని సంబంధులు లేదా క్రీస్తు సంబంధులకు ఉండే లక్షణాలు ఏంటి? పైన 19వ వచనంలో 22వ వచనంలో ఏం రాయబడింది? ఆత్మఫలాలు ఫలించే వాళ్ళే క్రీస్తు సంబంధులు. ఆత్మఫలాలు అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. టక 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 చెప్పగలవా? అసలు ఎన్ని ఆత్మఫలాలు? ఆత్మఫలాలు అంటే ఎన్నంటే ఏం చెప్తాను చెప్పండి? ఎన్ని చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఆత్మఫలాలు ఎన్ని? 30 ఫలాలు అంటే కష్టమే. ఆత్మఫలాలు ఎన్ని మొత్తం లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టైనా చెప్పండి. కనీసం 39 కొరడా దెబ్బలు కొట్టారు యేసు ప్రభువుని. లెక్క పెట్టండి సార్, లెక్క పెట్టండి. ఆత్మఫలాలు ఏంటంటే అక్కడే ఉంటే లెక్క పెట్టండి. 22వ వచనంలో లెక్క పెట్టండి. ఆత్మఫలాలు ఎన్ని? ఎక్కడైనా ఈ క్వశ్చన్ అయితే మీరు చెప్పలేకపోతే నవ్వుతారు వాళ్ళు. ఎవడే మీకు వాక్యం చెప్పేది? నీకు వాక్యం చెప్పేది ఎవడు? నీకు ఈ మాత్రం కూడా నెరపలేపాడు నవ్వుతారు. ఆత్మఫలాలు ఎన్ని అంటే 9. చూడకుండా చెప్పగలరా? చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, దీర్ఘశాంతము, సాత్వికము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహం. చివరిది ఆశా నిగ్రహం. కాబట్టి 9 ఆత్మఫలాలు మన జీవితంలో అసలు మీకు ఇంకా తెలియలేదంటే ఇంకా ఎప్పుడు వస్తాయి మన జీవితంలోకి? క్రీస్తు సంబంధులందరూ ఈ ఫలాలు వారి జీవితంలో కలిగిన వారుగా ఉంటారు. ఆత్మ ఫలాలు ఏంటంటే 9 శరీర కార్యాలు ఉన్నాయి. చెప్పండి. పైనే ఉంటాయి 19వ వచనంలో. లెక్క పెడతారా? శరీర కార్యాలు ఎన్ని ఉంటాయి చెప్పండి. లెక్క పెట్టండి. ఎన్ని? 13 కాదు, 16 కాదు. చూసారా? అందుకే మీరు బైబిల్ చదువుకుంటూ ఉంటే, మీరు దినదినం బైబిల్ చదువుతూ ఉంటే మీకు ఎన్నో చక్కగా వచ్చేస్తుంది, మైండ్లో ఉండిపోతుంది. పోనీ ఏం చేస్తారు? అక్కడ అండర్లైన్ చేసుకుంటారు కాబట్టి ఎన్నో ఊరికే లెక్క పెట్టేస్తారు. 15 శరీర కార్యాలు ఎన్ని? 15. ఏంటవి చూడండి. శరీర కార్యాలు 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎన్ని? 15. శరీర కార్యాలు ఎన్ని? 15 ఉన్నాయి. ఆత్మకార్యాలు ఎన్ని మరి? 9. శరీర కార్యాలు ఎక్కువ, అవి జరిగించడానికి మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఆత్మకార్యాలు తక్కువైనా 9 అయినా అవి జరిగించలే. ఆత్మఫలాలు. క్రీస్తు యేసు సంబంధం అయితే నీకు ఆత్మఫలం కలిగిన జీవితం ఉంటుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. టక్క 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 చెప్పడం నేర్చుకోండి. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఆత్మఫలాలంటే మళ్ళీ వచ్చేవారిని అడుగుతాను నేను. ఆత్మఫలాలంటే ఏంటంటే చెప్పాలా? ఆత్మఫలాలు ఏవంటే చెప్పాలి. వచ్చేవారిని అడుగుతాను నేను. క్విజ్లాగా పెడతాను అవసరమైతే. ఆత్మఫలాలు ఏంటంటే 9. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, దీర్ఘశాంతము, మంచితనము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. విశ్వాసం ఉంటుంది మధ్యలో. ఇవన్నీ ఆత్మఫలాలు. కాబట్టి ఈ ఆత్మఫలాలు ఫలించేవాళ్ళు క్రీస్తు సంబంధులు. నువ్వు క్రీస్తు సంబంధం అయితే నీ యొక్క శరీరాన్ని ఏం చేస్తావు? సిలువకు మేకులు కొట్టబడడానికి అప్పగిస్తా. సిలువలకు అక్కడ ఏముంది? అక్కడ ఏముంది? సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు సంబంధులు తమ
శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ చిలువ వేసి ఉన్నారు. చిలువ వేసినట్టున్నారంట, చిలువ వేయబడినట్టు. అందువల్ల సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు వలె ఆయన లాగా మనం కూడా ఏం చేయాలా? మన ఇష్టాలు, మన కోరికలు నెరవేర్చుకో ఉండాలంటే మన శరీరము సిలువ వేయబడడానికి అప్పగించాలి. దినమెల్లా వధించబడిన అనుభవం మనకు ఉండాలి. చూడండి, రోమా 8వ అధ్యాయం. ఎలాంటి అనుభవం మనకు ఉండాలంటే రోమా 8వ అధ్యాయము దయచేసి చూడండి, 36వ వచనం. రోమా 8:36. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. దినమెల్లా వధించబడిన వారము. వధించబడుతున్నామా? నువ్వు చిలువ వేయబడ్డావు, అదే గుర్తు. వధించబడుతున్నామా? దినమెల్లా వధించబడుతున్నామా? వధకు సిద్ధమైన గొర్రెల వలె ఉన్నామా? యేసు ప్రభు వధించబడ్డాడు కదా, వధించబడిన గొర్రెపిల్లగా చిలువలో వేలాడినాడు కదా. అలాంటి అనుభవం మనకు ఉండాలంటే దినమెల్లా మేము వధించబడిన వారం అనేటువంటి లక్షణం నీలోకి రావాలి. ఎవరు దీన్ని చేస్తారంటే ఆత్మఫలాలు ఫలించే క్రీస్తు సంబంధులు ఇలాంటి అనుభవాలకు వస్తారు. ఇది 3వ సంగతి. 4వ సంగతి చూడండి, మరి ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడేం రాయబడిందండి? మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. కనుక ఇక్కడ మొదటి నుంచి చదవండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. జయ జీవితము గలవారు ఎవరంట? జయ జీవితము గలవారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాళ్ళు ఎలా ఉన్నారంట? జయించారు, జయం పొందిన వారుగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? వారు ఎవరు? మనమే. యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని బట్టి, ఆయన రక్తములో మనం కడగబడినందు రక్షించబడిన మన సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించిన వారుగా ఉన్నటువంటి వాళ్ళంట మరణం వరకు తమ ప్రాణాలను ప్రేమించేవారుగా ఉండరు. అపవాది పైన ఉంది చూడండి, ఆ అధ్యాయంలో 7వ వచనం చదువుతుంటే అపవాది పడద్రోయబడ్డాడని వ్రాయబడింది. ఆ యొక్క అపవాదిని మిఖాయేలు ఓడించాడని వ్రాయబడింది. వాడు ఓడిపోయాడంట. ఎవరు? సాతానుడు ఓడిపోయాడు. ఎందువలన ఓడిపోయాడు? యేసు ప్రభు రక్తం వలన ఓడిపోయాడు. ఎందువలన ఓడిపోయాడు? మన సాక్ష్యం వలన ఓడిపోవాలి. మన సాక్ష్యం వలన ఓడిపోవాలి. అటు సాక్ష్యం నీకుందా? అటు సాక్ష్యం మనకుంటే దానికి అర్థం ఏంటంటే మరణం వరకు మన ప్రాణాలను ప్రేమించని వారంగా మనం. పౌలు గారు ఏమన్నాడు చెప్పండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, వాళ్ళ సావు అయితే లాభం. నా మట్టుకు మనం ఇటు చెప్పగలమా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం అని చెప్పగలమా? అమ్మో సావా, ఇంకా కొంతకాలం బ్రతకాలి, ఇంకా కొంతకాలం జీవించాలి, కొంతకాలం ఉండాలా, నేను నా యొక్క జీవిత వైభవాన్ని చూడొద్దు. నీ జీవిత వైభవాన్ని చూడాలంటే కొంతకాలం బ్రతకాలని కోరుతాం. ఈ లోకంలో ఇంకా నేను ఎంతో అనుభవించాల్సి ఉంది అంటే ఇంకా కొంతకాలం బ్రతకాలని కోరుతాం. ఈ లోకంలో నాకు అనేకమైన ఇంకా కోరికలు తీర్చుకోవాలంటే ఇంకా కొంతకాలం బ్రతకాలని కోరుతాం. కానీ యేసు క్రీస్తు సంబంధులు యేసు ప్రభు రక్తాన్ని గురించిన రక్తమును బట్టి, లేకపోతే ఆయన రక్తములో కడగబడినటువంటి వారి యొక్క జీవితముల సాక్ష్యమును బట్టి జయ జీవితం జీవించేవారు మరణాన్ని వారు ఏం చేస్తారంట? లెక్క పెట్టరు, ప్రాణాలను ప్రేమించరు. మరణం వచ్చినా వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే చూడండి, చాలామంది హతసాక్షులు ఉన్నారు ఈ దినాల్లో. హతసాక్షులు అంటే యేసు ప్రభు నిమిత్తము చిరఛేదనం చేయబడిన వారు, యేసు ప్రభు నిమిత్తము దహన అంటే కాల్చివేయబడిన వారు, యేసు ప్రభు నిమిత్తము ఎన్నో శ్రమలు పొందడానికి అప్పగించుకున్నవారు. ఎన్ని చెప్తామండి? వాక్యంలో వ్రాయబడింది చూడండి. హెబ్రీ 12వ అధ్యాయం
వాళ్ళ గురించిన లిస్టు చూద్దాం ఒకసారి. హెబ్రీ 12వ అధ్యాయం చూడండి, 33 నుండి చదువుతాను నేను. చూడండి, 33 నుంచి చదువుతాను చూడండి. హెబ్రీ 11:33 నుండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగొరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించిరి. ఒక్క శ్రమ పొందామని వీటిలో ఒక్కటి చెప్పండి, ఒక్క శ్రమ పొందినట్టు చెప్పండి. పొందామా? మరణము వరకు ప్రాణములను ప్రేమించేవారు ఎట్లా పొందుతారు? అమ్మా, నా ప్రాణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో, నా జీవితం నాకు చాలా ముఖ్యం. మరి దేవుని సేవ చేస్తారు? నా జీవితమే ముఖ్యం అంటే మరి దేవుని సేవ ఎవరు చేస్తారు? అది ముఖ్యం కాదా? కాబట్టి ఈ లిస్టు పెద్దదే, చాలా పెద్ద లిస్టు ఉంది అక్కడ. ఒక్కటైనా నీ జీవితంలో జరిగిందా? అంటే నా జీవితంలో కొన్ని జరిగినాయి, అందుకే నేను చెప్పుకోగలను. నీ జీవితంలో ఒకటి ఉందా? విశ్వాసులంటే ఇలా ఉండాలంట. విశ్వాసులంటే ఇట్లా ఉండాలా? రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. ఏమీ చాలా పెద్ద లిస్టే ఉంది అక్కడ. ఇలాంటి అనుభవం మన జీవితంలో ఒక్కటైనా మనం చేశామా? మరణం వరకు వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అనే వాక్యము ఎట్లా నెరవేరుతుంది? నెరవేరుద్దా? కాబట్టి ప్రియులారా, మన ప్రాణాలను మనం ప్రేమించకుండా దేవుని కొరకై మన యొక్క ఏం చేయాలా? ప్రాణాన్ని అవసరమైతే అర్పించాలి. మన ప్రాణాన్ని అవసరమైతే అర్పించాలి. అవసరమైతే, అనవసరమైన వాటికి కాదు. అవసరమైతే పౌలు గారు అదే అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చనిపోతే నాకెంతో మేలు అన్నాడు. నాకు దేవుని కొరకై నా ప్రాణాన్ని అర్పించేస్తానన్నాడు అవసరమైతే. ఆయన అన్నారంట, పౌలు గారు మీరు రోమాకు వెళుతున్నారు, యెరూషలేం వెళుతున్నారు, అక్కడ మిమ్మల్ని చంపాలని రెడీ కాసుకున్నారంటే ఆయన ఒక మాట అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 21 చూడాలి. ఇలాంటి మాటలు చూడాలి ప్రియులారు మన జీవితంలో. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. అపోస్తుల కార్యం 21:12 వచనం చూడండి. 21:12 నుండి. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటుమి గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బ్రద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. యేసు నామమును బట్టి బంధించబడటమే కాదు, అవసరమైతే చనిపోతాను, నా ప్రాణాలైనా అర్పిస్తానన్నాడు. మనం అనగలమా? మనకు ముఖ్యమైన స్నేహితుడు అన్నాడు అనుకోండి. ఏంటి ఆ స్నేహితుడు? ప్రాణ స్నేహితుడు. నీకోసం ప్రాణం పెడతాడా? నీకోసం ప్రాణం పెడతాడా? చెప్పండి. కరోనాలో పెట్టలేదే? మరి కరోనాలో పెట్టలేదే? సొంత భార్య భర్త చనిపోతుంటే అనాథ శవంలా వదిలిపెట్టేసిందిగా. నువ్వు చూడటానికి కూడా బాగలేదుగా, నేను రానివ్వలేదుగా. నువ్వు మరి భార్యవేగా. పోనీ నీ భర్త మరి నీ భార్య ఆ రూమ్లో క్లోజ్ చేసి పెట్టేసావుగా, బంధించేసావుగా, అనాథలాగా ఏడ్చిందిగా, అక్కడే భయంతో చచ్చిపోయిందిగా. అటు నుంచి అటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ సమాధి చేశారుగా, చూడలేకపోయావుగా. ప్రాణ స్నేహితులని పేరుకే కానీ వాళ్ళు నీకోసం ప్రాణం పెట్టేవాళ్ళు కాదు. అయితే పౌలు లాంటి భక్తులు నేను యేసు ప్రభు కోసం బంధింపబడటం మాత్రమే కాదు, అవసరమైతే చనిపోవడానికి కూడా నేను సిద్ధమే, చనిపోవడానికి కూడా సిద్ధమే. అందుకే వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారని కాదని చెప్పగలిగింది ఇలాంటి వాళ్ళని గురించే. ఇలాంటి వాళ్ళే, అలాంటి వాళ్ళే గొర్రె చర్మాలు ఎక్కున్నారు, అలాంటి వాళ్ళే రాళ్లతో కొట్టబడ్డారు, అలాంటి వాళ్ళే కొరడాలతో కొట్టబడ్డారు, అలాంటి వాళ్ళే ఖైదులు ఉన్నారు, అలాంటి వాళ్ళే ఆకలి దప్పులు ఉన్నారు, అలాంటి వాళ్ళే ఖడ్గాలతో కొయ్యబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు.
అలాంటి వాళ్ళే మరణం వరకు ప్రాణాలను ప్రేమించిన వారు కాదు. ఏమైపోద్దండి? ఏమైపోద్ది? మనిషి జీవితం ఏంటో చెప్పమంటారా? ఇవాళ ఇంట్లో రేపు మంటలో. మనిషి జీవితం ఇవాళ ఇంట్లో రేపు మంటలో. రేపు ఏం జరుగుద్దో నీకు తెలియదు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. దాని గురించి ఎందుకు ఆరాటపడుతున్నాం? దేవుని పని కొరకు మన ప్రాణాలని ఒకవేళ పెట్టాల్సి వచ్చినా కూడా మనము అలాంటి సేవ చేయగలిగితే అది దేవుడు ఎంతో సంతోషించే అనుభవం. ఇది 4వది. 5వది చూడండి చివరిగా ఫిలిప్పీ 3వ అధ్యాయం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. చివరిగా ఈ మాట చూద్దాం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. సమస్తమును తనకు లోపరుచుకొనగల ప్రభువు. ఏంటంట? సమస్తమును తనకు లోపరుచుకొనగలిగినటువంటి శక్తి గలవాడు మన ప్రభు. ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఆయనకు పునరుద్ధాన బలం వలన వచ్చింది. ఆ పునరుద్ధాన బలం ఎట్లా వచ్చింది? యేసు ప్రభువుని సిలువ వేశారు, చనిపోయాడు, సమాధి చేయబడితే సమాధి ఆయన బంధించి ఉంచిందా? మరణం ఆయన బంధించి ఉంచిందా? పాతాళ వేదనలు ఆయన కలిగినాయా అంటే లేనే లేదు. మరణ వేదనలు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అందుకేం చేశాడంటే దేవుడు ఆయనను లేపాడు. పునరుద్ధాన శక్తి యేసు ప్రభువుకు వచ్చింది. ఇప్పుడు ఆ పునరుద్ధాన శక్తి పొందేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు దీన శరీరము మహిమగల శరీరంగా మార్చబడే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి నువ్వు దేవుని పనుల కొరకై నీ శరీరములు పునరుద్ధాన బలాన్ని పొందే వ్యక్తిగా ఉండాలి. పునరుద్ధాన బలం అంటే సజీవంగా తిరిగి లేచినటువంటి శక్తి, సజీవంగా తిరిగి లేచినటువంటి అనుభవం. ఒకవేళ నేను చనిపోయినా తిరిగి లేస్తాను అనేటువంటి అనుభవమే దీన శరీరంగా నుండి మహిమ శరీరంగా మార్చబడటం అనే అనుభవం. దీన శరీరంగా మన శరీరంగా అనుకుంటే దాన్ని దేవుడు యేసుప్రభు ఏం చేస్తాడంట? మహిమగల శరీరంగా దాన్ని లేపుతాడంట. మన శరీరంలో దీనత్వం ఉండాలి. రావాలంటే ఏం చేయాలా? యేసుప్రభువులో శరీరంలో దీనత్వం ఉందా లేదా? ఆయన సరెండర్ అయిపోయాడు కదా, ఆయన నలగొట్టబడడానికి ఇష్టపడుతూ వచ్చాడు కదా. అట్లాగే మన శరీరం దీన శరీరంగా మార్చబడాలంటే యేసు ప్రభు లాంటి సాత్వికత, దీనత్వం మనలో ఉండాలి. అలాంటప్పుడే మన యొక్క జీవితంలో పునరుద్ధాన బలాన్ని పొంది మన దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చబడే అనుభవంలోకి మనము తీసుకురాబడతాం. ఇలాంటి అనుభవాలు మనకు అవసరం. అలాంటి అనుభవాల్లో ఉన్నప్పుడే సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించి సేవ చేయగలుగుతాం. సమర్పణ లేనిదే సేవ జరుగుద్దా? సమర్పణ లేనిదే సేవ జరగదు. ఏం సమర్పించాలా? నా కాళ్ళు, నా చేతులు, నా తల, నా నోరు, నా ముక్కు, నా యొక్క దేహము అన్నీ నీ కొరకే. నా సర్వమైన దేవుడు కనుక నా శరీరం అంతా కూడా నీ పనుల కొరకే, నేను నీ సేవకే వీటిని ఉపయోగిస్తాను అనేటువంటి అనుభవంలోకి వచ్చిన వాళ్ళే సజీవ యాగముగా తమ శరీరములను దేవుని సేవకు సమర్పించుకోగలుగుతారు. అలాంటి వాళ్ళుగా మనం ఉన్ని బలలో పాలు పొందాలని ప్రభు కోరుతున్నాడు. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే క్షమాపణ పొందుకుందాం, ప్రార్థన చేద్దాం. క్షమించబడిన అనుభవంలో ప్రభు బలలో పాలు పొందుతాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. ప్రభు భోజన పాత్రలో మనం పాలు పొందుతాం.